హాయ్ వ్యూయర్స్, మనం ఈరోజు బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అని అంటే, ఎక్కడైతే సెక్యూరిటీస్ అనేవి ట్రేడ్ అవుతాయో, ఎక్కడైతే సెక్యూరిటీస్ అంటే ఏంటి, స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు కానీ ఇట్లాంటి సెక్యూరిటీస్ అన్నీ కూడా అమ్మడం కొనడం జరుగుతాయో అటువంటి ప్లేస్ని మనం స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తాం అనమాట. ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో వెరీ వెల్ నోన్ ఏంటి ఇండియాలోనంటే బిఎస్సి అండ్ ఎన్ఎస్సి అండి. బిఎస్సి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్ఎస్సి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అయితే వీటి రెండిట్లలో అసలు వీటి మధ్యలో తేడా ఏంటి అనేది మనం మాట్లాడదాం. సో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి అని అంటే, ఇది మనకి 1875లో ఇన్కార్పొరేట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ది ఏషియా అండి. అండ్ దీని యొక్క పాత పేరు వచ్చేసి మనకి ద నేటివ్ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనమాట ముందు పేరు. దాని తర్వాత దాన్ని మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్గా పేరు అయితే మార్చారు. అండ్ ఇన్ 1986 దే ఇంట్రడ్యూస్డ్ సెన్సెక్స్ అనమాట. సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్ అనమాట. ఈ సెన్సిటివ్ ఇండెక్స్, ఈ సెన్సెక్స్ అంటే ఏంటి అని అంటే, ఆ యొక్క బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్లో టాప్ 30 పర్ఫార్మింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క దాన్ని వైటెడ్ యావరేజ్ తీసుకొని దాని యొక్క ఇండెక్స్నే మనం సెన్సెక్స్ అని పిలుస్తాం. ఇది మనకి ఫస్ట్ ఈక్విటీ ఇండెక్స్ అనమాట బిఎస్సిలో సెన్సెక్స్ అనేది. అండ్ ఇప్పుడు మనం ఎన్ఎస్సి గురించి మాట్లాడుకుందాం. ఎన్ఎస్సి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఇది మనకి 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇన్ 1995-96లో నిఫ్టీ 50 అనేది ఈ యొక్క ఎన్ఎస్సి అయితే ఇనిషియేట్ చేసింది. నిఫ్టీ 50 అంటే ఈ ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్లో టాప్ 50 కంపెనీస్ యొక్క ఇండెక్సే మనకి నిఫ్టీ 50 అనమాట. సో మనకు బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి ఏంటి, అసలు వాటి యొక్క డిఫరెన్సెస్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. కైండ్లీ లైక్ అవర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ us. Signing off.